హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీస్ కిచెన్. ఈ రోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండే ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోగలిగే ఈజీ లడ్డు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఎప్పుడైనా చిన్న చిన్న అకేషన్స్ అప్పుడు చాలా సింపుల్గా చేసుకోగలిగే రెసిపీ అండి. ఫెస్టివల్స్ టైంలో కూడా మీరు చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోగలిగే రెసిపీ అండి. చాలా క్విక్గా కూడా అయిపోతుంది. ఇది ప్రిపేర్ చేయడానికి కూడా ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ 5 minutesలోనే ప్రిపేర్ అయిపోతుంది. సో ఈ టేస్టీ అండ్ ఇన్స్టెంట్ లడ్డు రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ ఈ రెసిపీ కోసం 2 cups వరకు మిల్క్ పౌడర్ని తీసుకోవాలి. మీ దగ్గర మెజరింగ్ కప్ లేకపోయినా నార్మల్ కప్స్ ఉన్నా లేదంటే బౌల్స్తో కూడా కొలుచుకుని వేసుకోవచ్చు, లేదంటే గ్లాస్తో కూడా కొలుచుకుని వేసుకోవచ్చు. మిల్క్ పౌడర్ని దేంతో అయితే కొలుచుకుంటున్నారో అదే కప్తో పంచదారని కూడా తీసుకోవాలి. సో మనం 2 cups వరకు మిల్క్ పౌడర్ని వేసుకున్నాం కదా. నెక్స్ట్ ఇందులో 1/2 cup వరకు పంచదార పొడిని వేసుకోవాలి. పంచదారని బాగా మెత్తగా పౌడర్లా చేసి వేసుకోవాలండి. స్వీట్ నార్మల్గా కానీ లేదంటే కొంచెం తక్కువ తినే వాళ్ళకి స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి. స్వీట్ ఎక్కువ తినేవారైతే కొంచెం మీరు పంచదార పొడిని ఎక్స్ట్రా కూడా వేసుకోవచ్చు. పంచదార పొడి బాగా కలిసేంత వరకు ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం నెయ్యిని వేడి చేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో 1/2 cup వరకు నెయ్యిని వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత ఇందులో డ్రై ఫ్రూట్స్ని వేసుకోవాలి. ఇందులో మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకోవచ్చు అండి. ఇక్కడ నేను కాజుని తీసుకుంటున్నాను. కాజుని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వేసుకోవాలి. సో కాజు వేసిన తర్వాత లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మీరు జీడిపప్పు వేయాలని అనుకుంటే ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి. అదే మీరు బాదం కానీ లేదంటే పిస్తా కానీ వేసుకున్నారనుకోండి, ఫ్రై చేయాల్సిన అవసరం కూడా ఉండదన్నమాట. డైరెక్ట్గానే మీరు పాల పొడిలో డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసేసుకుని నెయ్యి వేసుకుని మిక్స్ చేసేసుకోవచ్చు. అలా బాదం కానీ పిస్తా కానీ వేసుకున్నట్లయితే గ్యాస్ వెలిగించాల్సిన అవసరం కూడా ఉండదు. డ్రై ఫ్రూట్స్ని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పాలపొడిలో వేసుకుని ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే నెయ్యి బాగా వేడిగా ఉంటుంది కాబట్టి ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా చల్లారుతుంది కదా, అప్పుడు మీరు చేతితో మిక్స్ చేసుకోవాలి. ఇందులో నాకు 1/2 cup నుంచి 3/4 cup వరకు నెయ్యి పట్టింది. సో మీరు ఉండ చేయడానికి వీలుగా ఉండేలాగా నెయ్యిని వేసుకుని మిక్స్ చేసుకోవాలి. నెయ్యి మరీ ఎక్కువ అయిందనుకోండి లడ్డు మరీ జారుగా అయిపోతుంది. అలాంటప్పుడు మీరు కొద్దిగా ఇందులో పాల పొడిని కూడా వేసుకోవచ్చు. ఈ లడ్డూలు నార్మల్ లడ్డూలు చుట్టినట్టు కాకుండా పిండిని అరచేతులు గట్టిగా నొక్కుతూ ఉండని చేసుకోవాలి. ఇది ఫస్ట్ చూడడానికి కొద్దిగా పొడి పొడిగానే ఉంటుందండి. మనం ఉండ చేసే కొద్దీ నెయ్యి కొద్దిగా రిలీజ్ అవుతుందండి. బాగా ప్రెస్ చేస్తూ లడ్డూలు వత్తాలండి. ఏమాత్రం మీకు లూజ్ అయినా కొద్దిగా పాల పొడిని వేసుకోవచ్చు. లేదంటే లడ్డు మీకు బాగా డ్రైగా అనిపిస్తే కొద్దిగా నెయ్యిని కూడా వేసుకోవచ్చు. సో ఈ లడ్డు మీకు ఇంకా టేస్టీగా రావాలి అంటే ఇందులో మీరు వెనీలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ప్లేట్లో మనం పంచదార పొడి వేసినప్పుడే కొద్దిగా మీరు వెనీలా పౌడర్ని కూడా వేసుకున్నారనుకోండి, అంటే 1 స్పూన్ వెనీలా పౌడర్ వేసినట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. వెనీలా పౌడర్ మనకి మార్కెట్లో దొరుకుతుందండి. ఈ దీపావళికి ఒకసారి ఇలా స్వీట్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోగలిగే లడ్డు రెసిపీ అండి. సో ఈ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.